కదా ఆ రోజున లోయర్ కానీ ఇంకోటి కానీ రామనేది కానీ బొడవేది కానీ మా ఏరియాలో ఉన్నాయని మునిగిపోతే ఆ గవర్నమెంట్ చేయలేకపోయాం రేపు వచ్చిన తర్వాత మేము కొడతామని చెప్పాను కదా వచ్చింది కదా ఎక్స్పెక్ట్ చేసి శాంక్షన్ కదా స్టార్ట్ అయింది డబ్బులు లేదు నేను ఏమైనా డిమాండ్ అంటే మనం ట్యాక్స్ కమిషన్ నుంచి కట్ చేసి ఈ బాట్ అందిస్తారు మనీ ఈ బాట్ 15 to 20 అప్పుడు ఉన్నాయి మనం యూట్యూబ్ బీమిడ కంట్రోల్ ఉండాలి కార్బన్ సఫిషియెంట్ గా ఉండాలి చెక్ చేయాలి స్టాక్ చేయాలి మీరు సివిల్ సప్లైస్ వాళ్ళు మీ ముగ్గురు కంట్రోల్లో ఉండాలి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోండి కస్టోడియన్ గా మేము ఉంటాం ముగ్గురు మీద పెట్టి ఎక్కడ ఇచ్చాం అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అక్కడ నుంచి ఇస్తారు సొసైటీ పెట్టి ఫోటోలు తీసి ఫోటోలు అప్లోడ్ చేయమనండి ఎన్ని డబ్బాల్స్ ఉన్నాయి ఎన్ని డబ్బాల్స్ 1 2 3 అని దానికి చిన్న కవర్ అతికించవచ్చు డబ్బాలు లెక్క పెట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు చిలుకలు పడుతుంటే రైతులు ఎంత ఆందోళన పడుతున్నారు మీకు అర్థం కావట్లేదు కూర్చోండి మనకి ఇప్పుడు మనకి రెగ్యులర్ వస్తున్నాయి ఒకేసారి సో జాగ్రత్తగా చూసుకోవాలి సాయంత్రానికి అందరూ ఎన్ని ఉన్నాయి స్టాక్ అని కింద సంతకం పెట్టి మీ వాళ్ళకి సైన్ చేసి నాకు పంపించండి ప్రైమరీ సెక్టర్ ఏ గ్రూప్ లో ఉన్నాయి గ్రూప్ లో పెట్టండి సో మీరు మేడం గారు చెప్పినట్టు 20 ఉంటే రొటేషన్ కదా ఉంటే ఆ 20 సరిపోతాయి కదా మాకు ఉంటే అయిపోయిన కాడి నుంచి తెచ్చుకుంటాం కదా మేము యువతలకి రొటేషన్ చేస్తాం అక్రాస్ మన జిల్లాలో అన్ని వస్తుంది అయితే శాంక్షన్ వస్తే కదా శాంక్షన్ వస్తే సరే ఏమున్నాయి ఏం సమస్యలు మొదలెట్టారు ఇన్ని కంప్లీట్ అయినాయి ఏ ఊర్లో కంప్లీట్ అవ్వలేదు ఏ ఊర్లో ఏ స్టేజ్లో ఉన్నాయి అవి ఎప్పటిలాగా కంప్లీట్ చేస్తారు మీరు పర్టికులర్గా ఒకదాని గురించి చెప్పక్కర్లా ఓవరాల్గా చెప్పేసేయండి జనరలైజ్ చేసి ఇంకొకటి ఎంపీ ల్యాండ్స్ లో బాబు గారు ఎంపీగా ఉండగా అప్పారప్పాలు గుడిపాడు జంగులూరు వెనకడిమి జగన్నాథపురం పెదకడిమి ఇలాంటి విలేజెస్ లో నేను కొన్ని షెడ్స్ ఇచ్చాను వాటిని ఆపేసేసి పని చేయకుండా తొక్కిపెట్టేశాను కొన్నింటిని కంప్లీట్ చేశారు వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఆగిపోయాయి అవన్నీ ఏ విధంగా బిల్స్ పే చేస్తాం ఆ ఇబ్బంది ఏంటి మన ఎంపీ గారిని ఏమన్నా మనం రిక్వెస్ట్ చేయాలా ఇవి ఏ విధంగా ఎన్ఆర్జీఎస్ లో మనం ఎంత మట్టికి డ్రైనేజ్ మేము గతంలో కంప్లీట్ చేసాం మాకు ఎన్ని కోట్లు ఇచ్చారు ఎన్ని కోట్లు బిల్లు ఇచ్చారు మాకు ఇంకా రిమైనింగ్ బిల్లు ఎప్పటిలోగా వస్తుందని చెప్పి మేము గ్రామాల్లో చెప్పాలి సిమెంట్ రోడ్లు ఇచ్చాం కోర్టు కేసు వేసిన డబ్బులు కొన్ని వచ్చినాయి కొన్ని రిజర్వ్ ఫండ్ కింద పెట్టారు కొన్ని విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి విజిలెన్స్ రిమార్క్స్ రాశారు మళ్ళీ ఇప్పుడు విజిలెన్స్కి ఇచ్చి మీరు ఎంక్వైరీ చేసి విజిలెన్స్ ఏమీ లేకపోయినా అనవసరంగా విజిలెన్స్ కేసులో ఎవరైతే ఫిక్సప్ చేశారో వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లా మళ్ళీ విజిలెన్స్కి ఉంటాయి నిజంగా జెన్యున్ గా రోడ్డు ఏదైనా తేడా ఉంటే కనుక పైసా ఇవ్వద్దు కానీ రికవరీ లేని కాడ విజిలెన్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ తో రాస్తే వాళ్ళని ఏం చేయాలి ఎవడైతే కాపాడారో వాడే తప్పు చేస్తే మనం ఇంకెవరో చెప్పుకుంటాం మేడం కలెక్టర్ గారు ఇప్పుడు వచ్చి వీధిలో వచ్చి కలెక్టర్ గ్యాస్ కలెక్టర్ గా వాళ్ళ మీద విజిలెన్స్ రికవరీ రాసేసారు ఇప్పుడు ఆ డబ్బులన్నీ అక్కడ హోల్డ్ అయిపోయాయి చేసిన పనికి డబ్బులు ఇవ్వకపోగా ఎదురు విజిలెన్స్ కేసు పెండింగ్ ఉండిపోయింది ఇప్పుడు 6 సంవత్సరాలు వాళ్ళకు అలో లక్షణ అన్నారు 10 మంది అయితే ఆస్తులు అమ్ముకున్నారు ఇది మనం ఫస్ట్ మీటింగ్ లోనే తమ దృష్టికి తీసుకొచ్చారు మేడం ఇప్పటికి గవర్నమెంట్ కానీ జిల్లా లెవెల్లో కానీ దీని మీద ఏమీ మాకు క్లారిటీ రాదు చాలా ఆందోళనలో ఉన్నారు గ్రామాల్లో జీపీ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి గ్రామ పంచాయతీ తక్కువ ఎక్కువ వాటికి
జరిగింది సార్. ఊరికల్లో ఏ వర్క్ ఉన్నా కూడా ఇమీడియట్ కొట్టేస్తాం. కోర్టు కేసులో 21% అసలు సీఎం టిప్పింగ్ అనేది ఏ అకౌంట్ లో సీఎం టిప్పింగ్ ఉంది మాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. తర్వాత దాన్ని ప్రొసీడింగ్స్ ఉంది మేడం. అప్పుడు లాస్ట్ పాత ఎంపీలర్స్ లో ఫండ్స్ అమౌంట్స్ ఉండేవి కూడా వస్తాయి 8 months లో. దాంట్లో వచ్చినప్పుడు అన్ని కూడా రిలీజ్ చేస్తాం. విజిలెన్స్ లో టెండర్ పిలిచారు 19 to 24. ఇప్పుడు వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ వర్క్ ను క్లారిఫై చేయటువంటి ఎంత దుర్మార్గం మేడం. రకరకాల స్టేజ్లో క్లారిఫై చేస్తారు. అట్లీస్ట్ కంప్లీట్ అయిన వరకు పేమెంట్ చేయడానికి మేడం అవి మన పాత దీంట్లో ఉండేవి వచ్చిన విషయం కూడా మనం రిలీజ్ చేసేస్తాం. కొన్ని ఆగిపోయినాయి ఉన్నాయి, కొన్ని పిల్లలు పోతే ఆగిపోయినాయి ఉన్నాయి. ఏవేవి స్టేజ్లో ఉన్నాయో ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. అవన్నీ కొన్ని క్లోజ్ చేపిస్తే కనీసం వాళ్ళకి ఎంతో కొంత పేమెంట్ వస్తుంది కదా. ఏం చేయండి అవి 1924 కాదు 14 నుంచి 19 వరకు ఇచ్చిన శాంక్షన్స్ అంతా మొదలు కాదండి. నేను మీకు చెప్తానండి. 19 వరకు 14-19 వరకు చేసిన వర్క్స్ ఆపేశారు పాత గవర్నమెంట్ లో. అవి కంటిన్యూ చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో ఒకటి ప్రిపేర్ చేయండి. మళ్ళీ 19 నుంచి 20 వరకు 19 నుంచి 24 వరకు ఇచ్చిన వర్క్స్ లో కూడా ఏదైనా పెండింగ్ ఉండే వర్క్స్ ఆపొద్దండి, కంటిన్యూ చేసేసేయండి. అప్పుడు ఇచ్చిన ఎంపీ కూడా 19 to 24 వరకు ఇచ్చిన ఎంపీ ఇచ్చిన వర్క్స్ కూడా కంటిన్యూ చేయండి. ఆ పేమెంట్ పెండింగ్ ఎంత ఉందో అమౌంట్ మీరు చెప్తే ఆ అమౌంట్స్ అన్ని కూడా అడ్జస్ట్ చేసి క్లియర్ చేసేస్తాం. పేమెంట్ పెండింగ్ ఉంటుందా రికార్డ్ అయినట్లే క్యాన్సిల్ పెట్టారండి వీళ్ళు. రీవర్క్ స్టార్ట్ చేయడానికి వర్కింగ్ చేయండి. పాత బిల్స్ ఏమైనా ఉండేటి ఎంత ఉందో అన్ని కూడా ఒకసారి మాకు ఇస్తే సరే ఎంపీ లెటర్స్ వచ్చినాయి కరెక్ట్ గా సిస్టమేటిక్ అన్ని కూడా క్లియర్ చేసేస్తాం. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.